ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఉంది కదా, దాంట్లో ఇండియాకి ప్లేయింగ్ 11 ని చేంజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో లేడు కాబట్టి అభిషేక్ శర్మ ప్లేస్ లో రింకు సింగ్ ని తీసుకురావాలి. అండ్ అట్లాగే వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ఆర్ మొహమ్మద్ సిరాజ్ ని తీసుకురావాలి అని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇంకొంచెం ఏం తెలుస్తుంది అంటే ఎలాంటి చేంజెస్ ఏం లేవు, అదే ప్లేయింగ్ 11 వస్తుంది అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఓవరాల్ గా ఏం జరిగితే మంచిది అని మన ఎక్స్పెక్టేషన్ మనమైతే చెప్దాం. యాక్చువల్ గా అయితే అభిషేక్ శర్మ మంచి ఫామ్ లో లేడు, ఓకే దానికి ఒప్పుకున్నా. కానీ అభిషేక్ శర్మ ఒక్కసారి సెట్ ఏంటంటే మంచిగా మొత్తం డామినేట్ చేస్తాడు, ఇండియా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే అభిషేక్ శర్మ ప్లేస్ లో రింకు సింగ్ తీసుకురావడం కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే రీసెంట్ గా రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి రింకు సింగ్ ఖచ్చితంగా అలాంటి అవకాశం అయితే ఒకసారి ఈ ఫైనల్లో వస్తే బాగుంటది. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు రింకు సింగ్, మంచి ఫీల్డింగ్ చేస్తాడు, మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఆ ఫినిషర్ గా మంచి రోల్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి రింకు సింగ్ కి అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. కానీ వరుణ్ చక్రవర్తి ఇక్కడ అహ్మదాబాద్ స్టేడియం లో ఖచ్చితంగా రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్ ఉంటది కాబట్టి స్పిన్నర్లు అంతా ప్లేలోకి రాదు అండ్ పేసర్లే వస్తారు కాబట్టి ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి ప్లేస్ లో కూడా మొహమ్మద్ సిరాజ్ ని తీసుకుంటే బాగుంటది అని అనుకుంటున్నా. అండ్ ఓవరాల్ గా వీళ్ళిద్దరిని రీప్లేస్మెంట్ చేస్తే మంచిగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్